ప్రైజ్ ద లార్డ్. ప్రభు అనే సునామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనము నుండి 25 వచనాల వరకు ధ్యానించుకుందాం. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకముల నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాటలు కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చెయ్యుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండినెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడును చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకుండినెడలా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించితిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ప్రియ దేవునికి బిడలారా, ఈ ఉదయకాల సమయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితములో ఈ లోకము ఏ విధంగా తనను దూషించిందో, నిందించిందో ఆ విషయము మాట్లాడుతూ, యేసును ద్వేషించిన లోకము యేసును కలిగి యేసును ప్రేమించి యేసే ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్న నిన్ను కూడా లోకము అదే మాదిరి ద్వేషిస్తుందన్న సంగతి ఆయన మనకు జ్ఞాపకం చేయిస్తున్నాడు. అందుకే లోకము మిమ్మను ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. నా సోదరి, నా సహోదరుడా, ఉదయకాశంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకములో మిమ్మను నిందిస్తున్నారా? లోకములో ఎవరైనా మేము ద్వేషిస్తున్నారా? నిర్హేతుకముగా ఏ తప్పు చేయకపోయినా మీ మీద బురద జల్లుతున్నారా? గమనించండి, మీరు క్రీస్తులో ఒక భాగమై ఉన్నారు. యేసు ప్రభును కలిగిన వారై మీరు జీవిస్తున్నారు. యేసును అలాగే ద్వేషించారు, నన్ను కూడా అలాగే ద్వేషిస్తుంది. ప్రభు అంటున్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఎస్, లోకములో లోకస్తులుగా జీవించే ఏ వ్యక్తి అయినా సరే లోకము తనను స్నేహిస్తుంది. క్రైస్తులని పేరుకి చెప్పుకొని, ప్రేమ కలిగిన వ్యక్తిగా బయటికి చెప్పుకొని లోపల ద్వేష బుద్ధి కలిగి ఉంటే వారు క్రీస్తు సంబంధులు కారు. ఎందుకంటే క్రీస్తు సంబంధులకు లోకము ద్వేషిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును. చూసారా, చాలామంది లోకములో చాలామంది నన్ను మెచ్చుకుంటున్నారు అని అంటారే, చూసారా? లోకం ఎవరిని మెచ్చుకుంటుంది? లోక సంబంధులతో స్నేహం కలిగిన వారిని. అయితే ప్రభు అంటున్నారు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకం నుండి ఏర్పరచుకుంటేనే, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషిస్తుంది. సోదరి, సహోదరుడా, ఒకవేళ ఇంతకాలము బోళ్ళు మంది నన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నక ముందు ఒకలా ఉంటిని, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎందుకు ఈ అపనిందలు, ఈ దూషణలని బాధపడుతున్నావా? ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. యేసు ప్రభు ఏర్పరచుకున్న బిడలపైనే లోకము బురద జల్లుతుంది.
లోకులు వారిని ద్వేషిస్తారు, ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభును పోలిన జీవితము జీవిస్తున్నారు కనుక. యేసు ప్రభు వలె ఈ లోకంలో వారు బ్రతుకుతున్నారు కనుక లోకము ఓర్వలేకపోయి, లోకులు ఓర్వలేకపోయి, లోకము కానీ లోకాన్ని అనుసరించి నడుస్తున్నటువంటి మనుషులే కానీ క్రీస్తులా జీవిస్తున్న నిన్ను చూస్తే తట్టుకోలేక అబండలేసి నిన్ను దూషిస్తున్నారు. అంతే. ఎవరైనా నిన్ను దూషించి తప్పుగా మాట్లాడినప్పుడు నన్ను ఎందుకు ఇలా దూషిస్తున్నారని ఏడవమక్కండి, సంతోషించండి. ఎందుకంటే మీలో యేసు ప్రభు ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది. మీరు యేసును అనుసరించి నడుస్తున్నారన్న సంగతి సాతానుకు అర్థమై మిమ్మల్ని దూషించడం మొదలు పెడుతుంది. సో ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ద్వేషించినప్పుడు అది గొప్ప ఆనందంగా ఎంచుకొనండి. ఎందుకంటే మీరు యేసుకు సంబంధించిన వారు. యేసుకు సంబంధించిన వారిని లోకము ఎప్పటికీ స్నేహించదు, ద్వేషిస్తూనే ఉంటుంది. మీకు ద్వేషించేవారు ఎక్కువ మంది అయ్యారా? అయితే యేసయ్యకి మీరు అంత దగ్గరై ఉన్నారని సంగతి గుర్తుంచుకోండి. లోకస్తులు హాయ్ బాయ్ అని మిమ్మల్ని ప్రేమించి వారి వారి కార్యకలాపాలకు మిమ్మల్ని పిలుస్తున్నారా? అయితే మీరు లోక సంబంధులతో సన్నిహితమైపోతున్నారు. దేవుని దగ్గర నుంచి కొంచెం దూరంగా ఎడంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించండి. లోకానికి మనం ఎప్పుడు కూడా హత్తుకొని ఉండకూడదు. లోకానికి మనం క్రీస్తు ప్రభువులే ఉండేటట్లుగా మన జీవితాన్ని సరిపోల్చుకొని మన జీవితాన్ని సక్రమమైన దారిలో నడిపించుకునే వారుగా ఉండవలెనని ప్రభు వాక్యం ద్వారా మనము బోధించబడుతున్నాం. ప్రభు అంటున్నారు, దాసుడు తన యజమానుడి కన్నా గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించినడలా మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనినడలా మీ మాట కూడా గైకొందురు. ఈరోజు నీకు ఎంతమంది విరుద్ధులైపోయారమ్మా? సహోదరుడు, ఎంతమంది నీకు వ్యతిరేకులైపోయారు? ఒక మాట, యేసయ్య మాట లోబడని వారు నీ మాటకు లోబడరు. యేసయ్యను ప్రేమించిన వారు ఎవరు నిన్ను ద్వేషించరు. సులువైన విషయం ప్రభు చెప్తా ఉన్నాడు. తన దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు కదా. నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఎవ్వరు కూడా యజమానుని కంటే గొప్పవాడు కాడు, దేవుని కంటే గొప్పవాడు కాడు. ఈరోజు మిమ్మును మనను ద్వేషించే వారందరూ మన ప్రభు కంటే గొప్పవారు కారు. వాళ్ళు మనము ప్రభువును పోలి నడుస్తున్నాం. వారు మనలో ప్రభువును చూస్తూ వారు మనను గ్రహించక ప్రభు అంటున్నారు, లోకులు నన్ను హింసించినడలా మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట గైకునేడలా మీ మాట కూడా గైకు. అవును, యేసయ్యను హింసించిన లోకము ఎంత తన ప్రాణం పెట్టినా యేసయ్య మనకేమిచ్చాడు అంటున్నారు. ఈరోజు మూర్ఖులైన చాలామంది ప్రజలు యేసు ప్రభువును నమ్ముకున్న దాని ద్వారా మాకేమి లాభము అని చెప్తా ఉంటారు. అది మూర్ఖత్వం కలిగిన వ్యక్తులు, ప్రభువుకు లోబడని వారు. కానీ ఈరోజు నువ్వు లోబడిన బిడ్డవి. ప్రభు ద్వారా ఏం పొందావో దానిని బట్టి దేవునికి నువ్వు మహిమపరచాలి, దేవునికి నువ్వు స్తుతించాలి. యేసయ్య అంటున్నారు, వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చెయ్యుదురు. ప్రభును ఎరుగని వారు అనేక మంది యేసు నిమిత్తము, ఆయన నామము నిమిత్తము మనను ద్వేషించి లేనిపోని మాటలు పలుకుతారు. వాస్తవానికి యేసయ్య గురించి వారికి ఏమాత్రం కూడా తెలియదు. ప్రభువును గురించి తెలిసినట్లయితే వారు అలాంటి ద్వేషభావాలు మన ఎడల కలిగి ఉండారని ప్రభు పక్షంగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. నేను వచ్చి వారికి బోధింపకుండినలా వారికి పాపము లేకపోవును, ఎప్పుడైతే వారి పాపమునకు మిశ్రలేదు. ఎంత గొప్ప మాట గమనించండి. యేసు ప్రభు వారి దగ్గరికి వాళ్ళు రాకపోయి ఉంటే, యేసయ్య మాట వినకపోయి ఉంటే వారికి పాపం లేకపోయి ఉండేది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చారు, యేసయ్య మాట విన్నారు, యేసయ్య గురించి అన్నీ కూడా తెలుసుకున్నారు. ఆ బోధలన్నీ కూడా విన్న తర్వాత కూడా ఈరోజు ఆయన వాక్య ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా జీవించలేకపోతున్నారు అంటున్నాను కదా. అలాంటప్పుడు
వారి జీవితానికి ఎంత ఘోరమైన పాపమో అది మనము ఊహించలేము. ప్రభు అదే అంటున్నాడు, అసలు ఊహించలేని మిశ్చలేని మరి స్థితి వారి జీవితంలో ఉంది. పాపమునకు మిశ్చలేదు, ఇక ఎలాంటి అంతు లేనంత పాపంలోనికి వారు కురికిపోతున్నారు. యేసయ్య బోధ విన్నారు, ఏ సేవకుడి దగ్గరైతే వాక్యం నేర్చుకున్నారు, ఏ ప్రభు దగ్గరైతే పాటలు నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు, ఆ ప్రభునే ఈరోజు మడిమి వెత్తి కొట్టడానికి వెళుతున్నారు. ఆ బోధకునికే వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎంత దారుణమైన పాపాన్ని ఒడికట్టుకుంటున్నారు గమనించండి. ఈరోజు లోకంలో ఇలాంటి వారు లేరా? ప్రభువారు అంటున్నాడు, ఒకవేళ వారు బోధ వినకపోయి ఉంటే వేరే సంగతి, కానీ బోధ విని చెడిపోతున్నారు. వారి పాపము చాలా భయంకరంగా ఉంది. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎంతమంది అయితే ఈరోజు మరి ప్రభును ద్వేషిస్తున్నారో వారు కేవలము నిన్నే కాదు ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు మనలో ఉన్నాడు. మనకు ద్వేషించేవాడు యేసయ్యను ద్వేషిస్తున్నాడు, యేసయ్యను ద్వేషించేవాడు తండ్రిని ద్వేషిస్తున్నాడు. కనుక ఈ ద్వేషించేటటువంటి పరిస్థితులు మనము గమనిస్తున్నప్పుడు వారి బ్రతుకుల్లో అయితే మరి దేవుని యొక్క వాక్యము పనిచేయట్లేదు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుని నెడలా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించుచున్నారు. నిజమే కదా అండి? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు వారు చూశారు. ఇండ్లు లేని వారికి ఇల్లు దేవుడిచ్చాడు, సంతానం లేని వారికి సంతానము దేవుడిచ్చాడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడిచ్చాడు, బ్రతుకు లేని వారికి ఒక మంచి బ్రతుకునిచ్చాడు. ఎన్ని కార్యాలు ప్రభు చేసినప్పుడు కూడాను, ఎన్ని అద్భుత కార్యాలు ప్రభు చేసినప్పుడు కూడాను వారు ప్రభును ఈరోజు ద్వేషించి, సేవకులను ద్వేషించి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చూశారా? అది చాలా ఘోరమైన పాపము వారి తల మీద ఉంది. వారి మధ్య కనుక ఎలాంటి అద్భుతాలు వారు చూడకపోయి ఉంటే, అనుభవించకపోయి ఉంటే పాపము లేకపోయి ఉండేది. కానీ అన్నీ అనుభవించి పొందిన తర్వాత ద్వేషభావంతో వారు వెళ్ళిపోతున్నారు కనుక, ద్వేషిస్తున్నారు కనుక వారి పైన పాపము. అయితే నన్ను నిరహేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారము నెరవేరునట్లు ఇది జరిగెను. అవును, పవిత్ర వేద గ్రంథమైన బైబిల్లో ఊరికే మన ఏ తప్పు చేయకపోయినా ద్వేషిస్తారు. చూశారా? అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నిర్హేతుకముగా ఏ హేతు లేకుండా ద్వేషించి అపనిందలు మోపినప్పుడు మనము ధన్యులమండి. అది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. అది మన తండ్రి అయిన ప్రభుకు, మన యేసు ప్రభుకు ఏ తప్పు లేకపోయినా తీర్పు తీర్చిన చక్రవర్తి అయిన పిలాతు ఈనందు నాకు ఏ దోషం కనబడడం లేదంటే ఆ ప్రజలైతే లేదు ఆయనకి మరణశిక్ష విధించాలని కేకలు వేశారు. అని నిర్హేతుకముగా యేసును ద్వేషించి చంపడానికి వారు సిలువకు అప్పగించారు. ఈరోజు నీలో ఏ తప్పు లేకపోయినా నీకు సిలువ వేస్తున్నారు, అవమానమని సిలువ వేస్తున్నారు, నిందాని సిలువ ఎక్కిస్తున్నారు, అనేకమైన దూషణమని మేకలు కొడుతున్నారు. సోదరి సహోదరుడా, ఆయన పేరిట మనం నిందలు భరిస్తే, సహిస్తే, నిర్హేతుకముగా ప్రజలు మన మీద అపనిందలు మోపితే మనము ధన్యులమండి. అది గొప్ప ఆశీర్వాదం మనకుందండి. అది మనం సహించుకోవాలి. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యమును విన్నాం. మీ పేరిట మమ్మను ద్వేషించి దూషించేవారి మేమేమీ కూడా వారికి చేయక మౌనంగా సహించి భరించే ఆ భాగ్యము మాకు దయచేయండి. అది మీలో ఉన్న అంశము. మీతో మేము కలిగి ఉంటేనే అట్టి గొప్ప అర్హత భాగ్యము మాకు కలుగుతుంది. తండ్రి, ఈ ఉదయం మీ మాటలు విన్నాం. మీ వాక్యం చొప్పున మాకు దీవించి నడిపించుమని ఘనత మహిమ ప్రభావము మీకే చెల్లిస్తూ యేసు నామములో అట్టి సహనము కలిగిన జీవితము, అట్టి సహించే జీవితము, మీలో స్థిరమైన జీవితం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగా.